సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుచున్నాను. అంటే కొన్నిసార్లు 2-3 రోజులు బెడ్ పైనే ఉండాల్సి వచ్చేది. చాలా బాధ వేసేది. 2 టైమ్స్ నేను పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ కూడా తీసుకున్నాను. కానీ డాక్టర్స్ ఇచ్చిన సజెషన్ అయితే నువ్వు ఆపరేషన్ చేసుకోవాల్సిందే అమ్మా అన్నారు. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే డిస్క్ బల్జ్ అయింది. L5 డిస్క్లో ప్రాబ్లం ఉంది. డిస్క్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉన్న ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో కంప్రెస్ అయ్యి బయటకు వచ్చేసింది. సో మీకు ఆపరేషన్ అని 2-3 డాక్టర్ల దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పటికీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ నేను దేవుని మీద భారం వేసి కొద్ది రోజులు వెయిట్ చేద్దాము, వెయిట్ తగ్గి చూద్దాము అని ఎదురు చూస్తూ ఉన్నాను. సంఘంలో కూడా ప్రేయర్ చేసే లిస్ట్లో నా పేరు చాలా రోజులు, చాలా మంత్స్ ఉన్నింది. ఇంట్లో నేనైనా ప్రేయర్ మిస్ చేసేదాన్నేమో కానీ రెగ్యులర్గా ఉదయకాల ప్రార్థనలో, మొన్న జరిగిన ఉపవాస ప్రార్థనలో కూడా నా గురించి అందరూ ప్రార్థన చేశారు. కానీ దేవుని చిత్తం అయితే ఏముందో నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను. వెయిట్ చేశాను చాలాసార్లు. ఒకసారి అయితే ఆపరేషన్కి వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చేసాను కొన్ని కారణాల వల్ల. నేను అప్పుడు అనుకున్నాను, ఒకవేళ దేవుడు ఆపరేషన్ లేకుండానే నన్ను స్వస్థపరుస్తారేమో అని. కానీ డాక్టర్లు చెప్పిన కొన్ని విషయాలు, ఒకవేళ నేను అది అలాగే నెగ్లెక్ట్ చేస్తే పెరాలసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఆ డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో మామూలుగా అందరికీ లిక్విడ్ బయటకు వస్తుంది. నేను అది కొంచెం డీలే చేసేసరికి ఆ లిక్విడ్ అనేది క్యాల్సిఫైడ్ డిస్క్గా అయిపోయింది. అంటే హార్డ్గా అయిపోయి ఒక బోన్ లాగా అయిపోయి అది నర్వ్ని కీప్ ఆన్ పిన్ చేస్తూ ఉంది అనమాట. అలా ఆ నర్వ్ని పిన్ చేసేటప్పుడు నాకు చాలా పెయిన్ వచ్చేది. ఇంకా 2-3 MRI అయిన తర్వాత కూడా ఇంకా డాక్టర్లు నీకు అదే లాస్ట్ ఆప్షన్ అమ్మా, ఇంకా లేట్ చేస్తే ఇంకొంచెం నీకు ఎక్కువ ప్రమాదం ఉంది అన్నారు. తర్వాత నేను అన్నీ ప్రిపేర్ అయ్యాను. పాస్టర్ అంకుల్ కూడా వచ్చి ప్రార్థన చేసి ఎంతో ధైర్యం ఇచ్చారు. మామూలుగా నేను కొంచెం ధైర్యంగానే ఉండేదాన్ని. అంటే మా సిస్టర్స్ అందరిలో కూడా కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ధైర్యంగా ఉండేదాన్ని. కానీ ఈ విషయానికి వచ్చేసరికి అంటే స్పైన్ ఆపరేషను అంటే చిన్న చిన్న నర్వ్స్ సెన్సిటివ్గా ఉంటాయి. ఏది ఒకవేళ డిస్టర్బ్ అయినా కానీ ఫ్యూచర్లో అసలు నేను నడవగలనా, కూర్చోగలనా అని చాలా భయం వేసింది. ఎంత భయం వేసిందంటే అసలుకి ఒక్కసారిగా ఇంకా నేను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తానా, నా పిల్లల్ని నేను చూసుకోగలనా, నా కుటుంబాన్ని మళ్ళీ చూసుకోగలనా అని ఒకలాంటి మరణ భయం కూడా వచ్చిందనమాట. మరణ భయము తర్వాత అసలు రికవర్ అవుతానా లేదా అన్న భయం కూడా వచ్చింది. ఆ తర్వాత నేను వెళ్ళేటప్పుడు కూడా చాలా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి ఫీల్ అయ్యాను. తర్వాత ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ యాక్చువల్గా 4.5 hours, అంటే 1.5 hour ఆపరేషన్, దానికి ముందు దాని తర్వాత ప్రిపరేషన్, అబ్జర్వేషన్ అంతా కలిపి 4 hours అని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి నన్ను 12కి తీసుకొని వెళ్తే అది కొంచెం కాంప్లికేటెడ్ అయిందని చెప్పి నేను 7 o'clock తర్వాత బయటకు వచ్చాను నైట్. అంటే యాక్చువల్గా 1 hour జరగాల్సిన ఆపరేషన్ 4.5 hours జరిగింది. మధ్యలోనే డాక్టర్ గారు మా వాళ్ళని కలిసి అనుకున్న రీతిగా లేదు, వేరే రకంగా ఉంది, కాంప్లికేట్ అయ్యేటట్టుంది, కానీ ఏం పర్లేదు చేసేస్తాము అని చెప్పారు. ముందు చెప్పిన ప్రొసీజర్లో యాక్చువల్గా ఆ డిస్క్ ఏదైతే ఉందో దాని నుంచి ఆ క్యాల్సిఫైడ్ ఆ బోన్ లాగా ఏర్పడిన దాన్ని తీసివేయడానికి ఆ బోన్ని షేవ్ చేసి తీయాలి. ఆ బోన్ షేవ్ చేసేటప్పుడు కొంచెం మనకి బోన్ లాస్ అనేది కూడా ఉంటుంది. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత దేవుని మహిమ కలుగునుగాక, నా స్పైన్ని టచ్ చేయకుండానే, ఏ విధమైన లాస్ లేకుండానే, ఏ మజిల్ లాస్ లేకుండానే చాలా నీట్గా సక్సెస్ అయింది అని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా నాకు దేవుడు శ్రమ పెట్టాడు అనుకోలేదు, కానీ ఒకలాంటి యాంగ్జైటీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. చాలా రోజుల వరకు మా ఇంట్లో వాళ్ళనే నేను ఫేస్ టు ఫేస్ చూడలేకపోయాను. నేను ఒక రూమ్లోనే ఉండేదాన్ని, రూమ్ ఓపెన్లోనే ఉండాలి, లైట్స్ ఆన్లోనే ఉండాలి. నేను అనుకుంటానే చూడాలి వాళ్ళని, లేకపోతే ఎవరిని చూడనిచ్చలేదు, మాట్లాడనివ్వలేదు.
సాతాను ఆ డేస్లో నన్ను చాలా శోధించింది. కానీ నాకైతే రెండే వాక్యాలు గుర్తొచ్చేవి. ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. చాలాసార్లు సక్సెస్ అనే ఆపరేషన్ చెప్పినప్పటికీ సాతాను నా లోపల ఏమైందేమో, ఈ నొప్పి ఎందుకు వస్తుందేమో, ఆ నొప్పి ఎందుకు వస్తుందేమో, అసలు అయిందో లేదో, నీకు అసలు విషయం తెలుసా, ఆ విధంగా ఒకలాగా, ఇంకో విధంగా నువ్వు ఆత్మలో కూడా నువ్వేమీ విశ్వాసరాలు కాదు, నువ్వు భక్తిపరురాలు కాదు, ఇప్పుడు చనిపోతే అయిపోయింది నీ పని అంతా, నువ్వు ఇంక ఇది లేదు, అన్నీ నెగిటివ్ థాట్స్. నేను కొంతమందికి చెప్పేదాన్ని, కొంతమందికి షేర్ చేసుకోలేకపోయేదాన్ని. కానీ నేను అనుకుంటున్నాను, మన జీవితాల్లో ఏదైనా కష్టము శ్రమ వచ్చినప్పుడు మనం అనుకుంటాము ఇది ఎందుకు పెట్టాడని. దేవుడు నేను పుట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను, నాకు ఏ కొదువ లోటు ఇవ్వలేదు. అందుకే ఏమో నేను ఒక నామకార్థ క్రైస్తవురాలుగానే ఉన్నానేమో. అంటే వెళ్తున్నాము వస్తున్నాము, ప్రార్థన చదువు ఏదో అంతే. కానీ ఈ ఆపరేషన్ ఈ యొక్క ఫేజ్ ద్వారా నేను నిజంగా చెప్తున్నాను, దేవునికి చాలా దగ్గర అయ్యాను. నేను ఈ బాధపడ్డప్పటికి కూడా నేను దేవునికి చాలా దగ్గర అయ్యానని చాలా సంతోషిస్తున్నాను. ఈ సాక్ష్యం ద్వారా నేను చెప్పుకోవడానికి కూడా ముఖ్యమైన ఇదేంటంటే, ఇప్పుడు కూడా నేను కొద్ది సమయం నిల్చుంటే కొద్ది సమయం కూర్చుంటాను, కొద్ది సమయం పడుకుంటాను. నేను తొందరగా రావాలి, ఈ సాక్ష్యం మీతో పంచుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ కొన్ని రోజులు ప్రిపేర్ అయినప్పటికీ రాలేకపోయాను. ఈ బాధ విషయంలో కూడా సంఘంలో అందరూ నన్ను పలకరించేవాళ్ళు, నాకు ఫోన్లు చేసేవాళ్ళు, నేను ఎప్పుడన్నా వచ్చి దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు. మా హౌస్ గ్రూప్ వాళ్ళు కూడా ఎప్పుడు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకని ఈ ప్రార్థన చేసిన మీ అందరికీ చాలా చాలా వందనాలు. అలాగే నా కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా భర్త కానీ, మా అమ్మ కానీ, నా సహోదరులు కానీ ఎంతగానో నాకు సేవ్ చేశారు. కొన్ని దినాల్లో నేను పడుకోలేకపోయేదాన్ని. నా కాళ్ళ దగ్గర చేరి ప్రార్థన చేస్తూ నేను పడుకున్న తర్వాత వాళ్ళు పడుకునేవాళ్ళు. ఈ విధంగా ఈ విషయాలని కొన్ని మన జీవితాల్లో జరిగినప్పుడు మనము దేవునికి దగ్గరగా వచ్చాను, నేను నా ఆత్మీయులకు కూడా నేను దగ్గర అయ్యాను. రెండు నాకు చాలా మంచి జరిగినాయని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఈ ఉదయం నేను ఇక్కడ వచ్చేటప్పుడు కూడా దేవా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మీరే ఈ విషయాలన్నీ మీరే మీ మహిమార్థం తెలియచేసుకోండి అన్నాను. కాబట్టి గత 3 నెలల్లో నేను పడిన కష్టమంతా నాకు ఇప్పుడు కష్టంగా అనిపించట్లేదు. ఎందుకంటే నేను దేవునికి చాలా చాలా దగ్గరగా వచ్చాను. దూరంగా ఉన్న నన్ను దేవుడు మళ్ళీ ఒక దెబ్బ కొట్టాడో లేకపోతే దగ్గర చేర్చుకోవడానికి ఈ ఫేజ్ అనేది నా జీవితంలో ఉంచాడో నాకు తెలియదు. కానీ దేవునికి నేను చాలా దగ్గర అవ్వడానికి ఇది నాకు చాలా ఉపయోగపడింది. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి ప్రత్యేక వందనాలు. అలాగే మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో నేను నా కుటుంబం ఆత్మీయంగా ఎదుగుటకు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.